ఫిర్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా 3 స్పూన్స్ బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి. బాగా వాష్ చేసి ఒక 1 అవర్ సోక్ చేసి పెట్టుకోండి, నానబెట్టుకోండి. అలా నానబెట్టుకున్నాక ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఒక 4 to 5 ఇలాచీ వేసి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకొని మీరు మిక్సీలో అయినా వేసి పౌడర్ చేసుకోవచ్చు. నా దగ్గర చిన్న రోల్ ఉంది కాబట్టి నేను దాంట్లో వేసి ఆ చిన్న రోట్లో వేసి దంచుతున్నాను. మనకు ఒక 5 మినిట్స్ అలా చేస్తే బాగా పౌడర్ వచ్చేస్తుంది. ఒక టీ స్ట్రైనర్ ఏమన్నా ఉంటే అది తీసుకొని అలా నేను చూపించే విధంగా ఇలాచీ పౌడర్ అంతా సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక హాఫ్ స్పూన్ చాలు. ఆ పౌడర్ ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా పక్కన పడేసి, వాటర్ లేకుండా కొంచెం గాలికి పెడితే ఆరిపోతుంది. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి, ఆరిపోతుంది. లేదంటే కిచెన్ టవల్ మీదన్న వేస్తే డ్రై అయిపోతుంది బాస్మతి రైస్. అలా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అవి తీసుకొని మిక్సీ గ్రైండర్లో వేసి, మరీ స్మూత్గా కాదు అలానే మరీ కోర్స్గా కూడా కాదు, పౌడర్ చేసి పెట్టుకొని, చూసారా, అలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. అలా పౌడర్ చేసుకున్నాక నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఆ 1 లీటర్ పాలల్లో ఒక 200 ml సపరేట్ చేసి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్లో హాఫ్ కప్పు పాలు వేసాను. ఎందుకంటే డైరెక్ట్గా రైస్ ఫ్లోర్ వేసేస్తే గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది కాబట్టి కొన్ని పాలు తీసుకొని ఆ రైస్ ఫ్లోర్లో వేసి సపరేట్గా చేసుకున్నాను. ఇప్పుడు ఆ 1 లీటర్ పాలల్లో అట్లా బాయిల్ అయ్యేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలబెట్టండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే అది వేసి బాగా కలబెట్టుకోండి. నేను ఇక్కడ సాఫ్రాన్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా తిప్పుతూ కలబెట్టుకోవాలి. అలా కలబెట్టుకున్నప్పుడు పైన ఉన్న మీగడంతా కరిగిపోయి కొంచెం పాలు థిక్ అవుతాయి. ఇప్పుడు నేను ముందుగా రైస్ ఫ్లోర్ ప్లస్ మిల్క్ పక్కన పెట్టుకున్నా కదా, ఆ మిక్చర్ని ఇప్పుడు పాలల్లో యాడ్ చేస్తున్నాను. బాయిల్ అవుతున్న పాలల్లో అట్లా కలబెట్టుకుంటూ యాడ్ చేయండి. అలా చేసేస్తే ఉంటలు ఏం పట్టవు, పొడి పొడిగా ఉంటుంది. అలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండండి, లేదంటే గడ్డలు ఫామ్ అయిపోతాయి. మనకు లోపల ఉన్న రైస్ ఫ్లోర్ అంతా బాగా కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది మనకి. రైస్ అంతా చాలా థిక్గా ఉంది. చూడండి, నేను 1 లీటర్ పాలు యాడ్ చేస్తే దాంట్లో సగం అయిపోయాయి. ఇప్పుడు అలా థిక్ అనిపించినప్పుడు చూసారా, చాలా థిక్గా ఉంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేయండి. హాఫ్ కప్ షుగర్ యాడ్ చేయండి. అలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి. మనకు
నాకు చాలా థిక్ అనిపిస్తుంది. చూసారా ఇప్పుడు కలర్ కూడా ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం గ్రౌండ్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసాం కాబట్టి. చూసారా చాలా థిక్గా ఉంది. థిక్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఏదైనా మట్టి గిన్నెలో కానీ లేదంటే గ్లాస్ దాంట్లో కానీ వేసి సర్వ్ చేసుకోండి. ఇది సర్వ్ చేసుకునే 2-3 అవర్స్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూసారా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 3 అవర్స్. Subscribe to my channel.